శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున 2024 జనవరి ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో బాగుందమ్మా. గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది. కుటుంబ శక్తి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏమైనా సమస్యలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఈ మాసంలో కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త ఉండడం చాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అలాగే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. ఇక ధన విషయంలో బాగానే ఉంది. సమయానికి ఏదో విధంగా ధనం చేకూరుతుంది. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా ఏదో కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, దూర ప్రాంతాలకు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే మాత్రం మీరు ఈ మాసంలో చేసుకోవచ్చు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి ఆగిపోతే అది ఇప్పుడు మీరు పునరుద్ధరణ చేయడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఈ మాసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మీకు సక్సెస్ అవుతుంది. మీకు సొంతంగా తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తుంది. అలాగే ముఖ్యంగా మీరు ఏదన్నా ఈ మాసం పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది. చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదన్నా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది మీరు. అలాగే మీరు ఈ మాసంలో కొన్ని బాధ్యతలు, పదవులు స్వీకరిస్తారు. అలాగే సంఘంలో గౌరవం పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు, వ్యవహారాలు ఉంటే ఇప్పుడు మీకు అవి పూర్తవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఇక కొన్ని సందర్భాల్లో పరిష్కారం కాని సమస్యలు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. తర్వాత వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో సరే రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు, చక్కగా మేము గుర్తిస్తారు. అంటే మీ టాలెంట్ బయటపడుతుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. మీకు ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు వస్తాయి. అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు చాలు. అప్పుడప్పుడు మీకు కొన్ని మానసిక రుగ్మతులు ఏర్పడతాయి. మానసికంగా కొన్ని రుగ్మతులు ఏర్పడతాయి. మీరు దాన్ని ఏం పట్టించుకోవద్దు, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అలాగే ముఖ్యంగా ఈ మాసం మీరు గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని అగౌరవపరచవద్దు. వాళ్ళని గౌరవించండి. ఎవరి మీద ఏ విధమైన చెడు కామెంట్స్ పెట్టవద్దు. ఎందుకంటే గురువులు కానీ, బ్రాహ్మణులు కానీ, పెద్దలు కానీ వీళ్ళ మీద మీరు ఏమాత్రం అమర్యాదగా ప్రవర్తించినా, చెడు కామెంట్స్ పెట్టినా, చెడ్డగా మాట్లాడినా వారి ఆగ్రహాన్ని మీరు గురవుతారు. తర్వాత మీరు కష్టాలు, బాధలు పడవలసి వస్తుంది. దానికి మీరే బాధ్యులు. భగవంతుడు కూడా ఏం చేయలేడు. గురువుని, బ్రాహ్మణుని దూషిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు కూడా. అలా ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. పోతే అన్ని విధాలా బాగుంది, అయితే కొంచెం కష్టపడండి. ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ఆ ప్రబుద్ధులు కూడా బద్ధకాన్ని విడనాడి కష్టపడితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. స్పెక్యులేషన్ లభిస్తుంది. వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది. కళారంగంలో ఉన్న వరకు బాగుంది. సినిమా, టీవీ రంగంలో వరకు బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది, అన్ని విధాలా బాగుంది. మీరు కొన్ని పదవులు చేపడతారు.
తర్వాత వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, చక్కగా ఉంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు, బాగానే ఉంది. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగున్నారు, చక్కగా ఉందండి. మీకు ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇతర దేశం వెళ్ళే వరకు బాగుంది. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు బాగుంది. అలాగే మీకు ఈ చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. చదువు శ్రద్ధగా చదువుతారు, శ్రద్ధగా వరకు ఎక్కుతుంది. ఇతర వ్యాపకాలు ఉండవు. వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు వివాహ ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతాయి. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం మీకు 30-40% మాత్రమే పనిచేస్తాయి. మిగతా 60% మాత్రం మీ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం పరిస్థితి ఏంటి, లగ్నం చాటు ఎలా ఉంది, దాని నుంచి ఉన్న గ్రహాలు మిత్రత్వం ఎలా ఉంది, గ్రహ దశాంతర్దశ పరిస్థితి ఏంటి అని దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. నాకు కాల్స్ వస్తున్నాయి, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయి అని కొంతమంది, జరగలేదు కొంతమంది చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మీరు గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మా ఆఫీస్కి ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేసి మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఈ ధనుసు రాశి వారు జనవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుని తప్పకుండా మీకు మేలు జరుగుతుందమ్మా. అదేంటంటే మీరు ఎక్కువ గురు ఆరాధన చేసుకోవాలి. ఈ మాసం అంతా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్త స్తోత్రాలు చదువుకోవడం, దత్తాత్రేయ యొక్క దర్శనం, ముఖ్యంగా గురువారం రోజున మీకు దగ్గర దేవాలయంలో ఏదైనా దత్తస్వామి దేవాలయం వెళ్ళడం, ముఖ్యంగా ఔదంబర వృక్షంతో కూడిన దత్తస్వామి దేవాలయం వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి. అక్కడ మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. లేకపోయినా పర్లేదు, ఏదో ఒక దత్తాత్రేయ గుడికి వెళ్ళండి. అదే లేదండి అంటే సాయిబాబా గుడికి వెళ్ళండి. అదే లేదండి అంటే సాయిబాబా దేవాలయం వెళ్ళండి చక్కగా. గురువారం రోజున ముఖ్యంగానే ప్రతిరోజు గురు స్తోత్రాలు చదువుకోండి, దత్త ఆరాధన చేసుకోండి, ఎక్కువ గురువును స్మరించుకోండి, ఎక్కువ మీరు గురువును స్మరించుకోండి. అలాగే ఒక గురువారం ఏం చేస్తారంటే శనగలో అంటే ఎల్లో కలర్ క్లాత్లో శనగలు మూట కట్టి కిలోంబావు అయ్యగారికి దానం చేయండి. అలాగే ఆ గురువారం రోజున పులిహోర పంచండి, పులిహోర నివేదన చేసి బాబావారికి పులిహోర పంచండి. అలాగే బాబావారికి ఇష్టమైన పేడ అంటే కోవా నివేదన చేసి అక్కడ అందరికీ భక్తులకు పంచండి. అలాగే బాబా దేవాలయాలు శుభ్రం చేయండి. బాబా దేవాలయాలు ఏ దేవాలయమైనా సరే, బాబా దేవాలయం కాదమ్మా, ఏ దేవాలయం సరే కాస్త వీలైతే కాస్త శుభ్రం చేయండి. ఆ చెత్త చెదారాలు ఎత్తేసి ఒక డస్ట్బిన్ వేయండి, ప్రయత్నం చేయండి. ఇక గోవుకు ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, కాకులున్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు పెట్టండి. ముఖ్యంగా భిక్షగాలను ఆదుకోండమ్మా. భిక్షగాలు ఏదన్నా పెట్టండి, తినడానికి అన్నం పెట్టండి, కాస్త ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. అలాగే ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు, వాళ్ళకి సహాయం చేయండి. ఈ మధ్యకాలంలో సిటీల్లో టౌన్లో ఎక్కడ పడితే అక్కడ గుడ్డివారు పాపం ఒక స్టాల్లో పెట్టి పాటలు పాడుతున్నారమ్మా. పాపం 2-3 ఉండి పాటలు పాడుతున్నారు. వాళ్ళకి ఎంతో కొంత అక్కడ డబ్బా పెడతాం, డబ్బాలో ఉండేలో వేయండి అమ్మా దయచేసి. అలాగే మీ దగ్గరలో వృద్ధాశ్రమాలు ఉంటే, అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఉంటే వారికి ఏదన్నా వస్త్రాలు, అలాగే ధనాన్ని, అలాగే అన్నదానానికి ఇవ్వండి అమ్మా. మీకు మేలు జరుగుతుంది. ధనుసు రాశి వారికి అమ్మ ఎలా చేయండి అమ్మా. అన్నదానాలు కన్నా అన్నదానం మంచిది. అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది, అది గుర్తు పెట్టుకోండి. ఇకపోతే మీరు నవగ్రహ స్తోత్రం చేసుకోండి ప్రతిరోజు కూడా. ఇంకా ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడేవారు ఎవరైనా ఉంటే మాత్రం పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. పౌర్ణమి రోజున అమ్మవారి గుళ్ళో చండీ హోమం చేయించుకుంటే మీరు కొన్ని రుగ్మత నుంచి బయటపడతారు. ఇకపోతే నేను చెప్పినట్టు ఈ రాశి వారు ఎలా చేసుకోండి, మీ అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవంతు. స్వస్తి.